కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనుల్లోపట తొందరపాటు పనికిరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కర్కాటక రాశివారు ఈరోజు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. రుణ ఒత్తిడి కూడా కొంత పెరుగుతూ ఉంటుంది. సమయానికి కొంత డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు మిత్రుల సహకారంతో కొంత ముందుకు వెళ్ళి మీకు ఆనందాన్ని కలగజేస్తాయి. నిరుద్యోగులకు చిరు ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారు ఈరోజు శివునికి తైలాన్ని సమర్పించండి. నువ్వుల నూనె లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించండి. స్వామివారికి వీలైతే నూనెతో అభిషేకం చేసుకోండి. దీనివల్ల మీకు కొన్ని కష్టాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అదేవిధంగా మానసిక ఆందోళన కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది. ప్రతి విషయాన్ని మీరు మనసు మీదికి తీసుకొని ఆలోచించకండి. కొన్ని విషయాలు విని వదిలిపెట్టాలి. దానివల్ల కొంత మీకు ప్రశాంతత లభిస్తూ ఉంటుంది. మీరు చేసే పనుల్లోపట కొంత అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. కన్యారాశి వారు ఈరోజు శివునికి తెల్లటి పుష్పాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.